హలో ఫ్రెండ్స్, నేను 2,00,000 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా అందరినీ మీరు ఏ టాపిక్స్ మీద నేను వీడియో చేయాలనుకుంటున్నానో ఒకసారి కింద రాయమని చెప్పాను. దాంట్లో ఒక 10 మందిని పిలిచి నాతో పాటుగా మాట్లాడే అవకాశం ఇస్తానని కూడా చెప్పాను. అయితే దానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆల్మోస్ట్ 670 కామెంట్సే వచ్చినాయి సోఫార్ ఇప్పుడు దాకా. సో ఇన్ని కామెంట్స్ ఉండేటప్పటికి వాటన్నిటిని చూస్తున్నాను. నేను చూసి దాంట్లో ఒక టాప్ 10 డిసైడ్ చేసుకొని దాని ప్రకారం వాళ్ళని పిలిచి వీడియోస్ చేద్దాం. బట్ ఇవాళ ఈ లోపల ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మాకు ప్రవీణ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా రోజుల నుంచి వస్తున్నాడు ఫాలోఅప్కి. బీపీ ఉంది, తక్కువ ఏజ్లోనే బీపీ వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో చాలా ఎక్కువగా వస్తున్నాయి బీపీలు ఈ మధ్య. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి, ఏఏ కావచ్చు, లేకపోతే జాబ్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే విపరీతమైన టైం లైన్స్ అక్రాస్ టైం జోన్స్ పనిచేయాల్సి రావడం కావచ్చు, బీపీఎస్ ఎక్కువ ఉంటున్నాయి. ఈయనకి మెడిసిన్స్తో బీపీ కంట్రోల్ అయ్యింది, బాగున్నారు ప్రవీణ్ గారు. అయితే ప్రవీణ్ గారికి ఒక ప్రాబ్లం ఉంది. ప్రవీణ్ గారు ఏంటి, ఓవర్ వెయిట్ ఉంటారు. ఆల్మోస్ట్ 100 kgs దాకా ఉన్నారు ఆయన. సో ఆయన ఏంటంటే వెయిట్ తగ్గించుకోండి అని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఆయన వెయిట్ అయితే తగ్గడంలా. అన్నీ ట్రై చేశాను అంటారు. బహుశా ఇంకా సిన్సియర్గా ట్రై చేయాలని నేను పదే చెప్తా ఉన్నా. అయితే ఆయన ఇప్పుడు ఒక కారణం చెప్పారు, సార్ నాకు నైట్ డ్యూటీలు ఉన్నాయి, అందుకని నేను బరువు తగ్గడం లేదు అని. అదేంటండి, మీరు నైట్ డ్యూటీలు ఉన్నా పొద్దునంత ఖాళీ ఉంటుంది కదా, ఎక్సర్సైజ్ చేయాలి కదా అంటే, సో నైట్ డ్యూటీలు ఉంటే నేను మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి తగినంత నాకు ఎనర్జీ ఉండటం లేదు వచ్చిన తర్వాత. ఇది రియల్ ప్రాబ్లమే. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వస్తుంటారు, వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేది ఇదే. అసలు నైట్ డ్యూటీ చేసే వాళ్ళకే కొంచెం ఎక్కువగా బీపీలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈయన నన్ను ఒకటి అడిగాడు, సార్ మా హెచ్ఆర్ మేనేజర్ ఉన్నాడు, ఆయన్ని నైట్ డ్యూటీలు వేయొద్దంటే వేయకుండా ఉండట్లేదు, అందుకని మీ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ ఇస్తే ఈ అబ్బాయికి నైట్ డ్యూటీలు వేయొద్దు అని సర్టిఫికేట్ కనుక ఇచ్చేస్తే నేను మీకు తగ్గి చూపిస్తా వెయిట్ అన్నాడు. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. నేను సర్టిఫికేట్స్ ఈజీగా ఇవ్వను, ఖచ్చితంగా అవసరం ఉంటేనే ఇస్తా, ఎప్పుడు తప్పు సర్టిఫికేట్లు ఇవ్వను. ఎందుకు అని అంటే, ఇప్పుడు నేను తప్పు సర్టిఫికేట్ ఇస్తున్నాను అనుకోండి, నా మీద, నా ఇంటిగ్రిటీ మీద మీకేం నమ్మకం ఉంటుంది? నన్ను నమ్మి నా దగ్గర ప్రొసీజర్స్ కానీ యాంజియోప్లాస్టీలు కానీ మీరు ఎందుకు చేయించుకుంటారు? అందుకనే సర్టిఫికేట్స్ విషయంలో ప్రతి దాంట్లో ఉన్నట్టుగానే నేను జాగ్రత్తగా ఉంటాను. కానీ ఈయన ఇన్సిస్ట్ చేస్తున్నాడు, నాకు ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా ఇస్తే నేను నైట్ డ్యూటీలు తగ్గి నేను వెయిట్ తగ్గుతాను. అప్పుడు హెచ్ఆర్ మేనేజర్కి ఒక లెటర్ రాశాను, సార్ 3 నెలల పాటు ఈయనకి నైట్ డ్యూటీలు వేయబాకండి, ఈ 3 నెలల్లో కనుక ఈయన 5 kgs తగ్గకపోతే మళ్ళీ రోజు నైట్ డ్యూటీలు వేయండి, అప్పుడు నేను చూసుకుంటానని. సో ఆయన లెటర్ తీసుకున్నాడు, కొంచెం అన్హ్యాపీగా మొహం పెట్టాడు కానీ వెళ్ళాడు. సో దీని గురించి మీరు ఏమంటారు? ఏ రకంగా దీన్ని డీల్ చేయొచ్చు అని అంటారు? ఒకసారి కామెంట్స్లో చెప్పండి. నమస్తే.